వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు ఏపీ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ లెసన్ కణం నిర్మాణ విధుల నుండి క్వశ్చన్స్. ఫస్ట్ వన్, జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది? ఆన్సర్ కణం. కణాన్ని ఎవరు కనిపెట్టారు? కణాన్ని 1665లో రాబర్ట్ హుక్ కనిపెట్టాడు. రాబర్ట్ హుక్ బెండు కణజాలాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఆ బెండు కణజాలంలో గదుల వంటి నిర్మాణాలు ఉండడం గుర్తించాడు. ఇవి తేనె పట్టులో ఉండేటటువంటి గదులను పోలి ఉన్నాయి. అందుకని నేనేమంటాడంటే సెల్ అంటాడు. సెల్ అంటే లాటిన్ భాషలో చిన్న గది, స్మాల్ ఛాంబర్ అనే మీనింగ్ వస్తుంది కాబట్టి కణం అనే పేరు పెట్టడం జరిగింది. రాబర్ట్ హుక్ కనిపెట్టిన కణాలు ఇవి. రాబర్ట్ హుక్ కనిపెట్టిన కణాలు నిర్జీవ కణాలు. రాబర్ట్ హుక్ బెండు కణజాలాన్ని పరిశీలించాడు. బెండు కణజాలం అనేది నిర్జీవ కణజాలం కాబట్టి హుక్ కనిపెట్టిన కణాలు నిర్జీవ కణాలు. ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు. ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలని కణాలని అంటాం. ఇక్కడ క్వశ్చన్ ఉంది, కోడిగుడ్డు కణమా కణాల సమూహమా? కోడిగుడ్డు అనేది ఏక కణమా లేకుంటే కణాల సమూహమా? దీనికి ఆన్సర్ చేయండి. ఆన్సర్ని కామెంట్ చేయండి. మళ్ళీ వీడియో లాస్ట్లో దీనికి ఆన్సర్ చెప్తా. సిక్స్త్ వన్, మానవ శరీరంలో ఎన్ని కణాలు ఉంటాయి? మానవ శరీరంలో దాదాపు ట్రిలియన్ కణాలు ఉంటాయి. 1 బిలియన్ అంటే 1000 మిలియన్స్, 1 ట్రిలియన్ అంటే 1000 బిలియన్స్. మానవ శరీరంలో 1 ట్రిలియన్ కణాలు ఉంటాయి. అమీబా ఆకారం. అమీబాకి ఆకారం ఉండదు, క్రమరహిత ఆకారం అనొచ్చు, లేదా నిర్దిష్ట ఆకారం లేదు. అమీబాలో చలనం వేటి ద్వారా జరుగుతుంది? అమీబాలో చలనం మిథ్యా పాదాల ద్వారా జరుగుతుంది. మిథ్య అంటే మాయ అని అర్థం. అమీబాలో ఆహార సేకరణకు ఉపయోగపడే నిర్మాణాలు మిథ్యా పాదాలు. అమీబా ఆకారాన్ని మార్చుకోవడం వల్ల ఏ ప్రయోజనం పొందగలుగుతుంది? అమీబా ఆకారం మారడం వల్ల ఆహారం సేకరణకి, అదేవిధంగా గమనానికి, చలనానికి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, మానవ శరీరంలో ఆకారాన్ని మార్చుకోగలిగిన కణాలు ఇవి. ఇక్కడ అమీబా ఆకారాన్ని మార్చుకుంటుంది కదా, అలాగే మన శరీరంలో కూడా అమీబానేమో పూర్తి జీవి, పూర్తి ఏకకణ జీవి. అలాగే మానవ శరీరంలో కూడా ఒక రకమైనటువంటి కణాలకి వాటి యొక్క ఆకారాన్ని మార్చుకునే శక్తి ఉంటుంది. ఆ కణాలు ఏవి? దీనికి కూడా ఆన్సర్ని కామెంట్ చేయండి. వీడియో చివరిలో ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ వన్, నాడీ కణాల ఆకారం. నాడీ కణాలు దీర్ఘ శాఖాయుతం. నాడీ కణాల యొక్క ఆకారం దీర్ఘ శాఖాయుతం. నెక్స్ట్ వన్, కణకవచం విధి. కణకవచం ఏం పనిచేస్తుంది? కణాలకు ఆకారాన్ని ఇస్తుంది, దృఢత్వాన్ని ఇస్తుంది. అతి చిన్న కణం. అతి చిన్న కణం బ్యాక్టీరియాలలో ఉంటుంది. ఇది 0.1 నుంచి 0.5 మైక్రోమీటర్ల వ్యాసంలో ఉంటుంది. అతి పెద్ద కణం. అతి పెద్ద కణం ఉష్ణపక్షి యొక్క ఆస్ట్రిచ్ అండకణం. ఇది 170 మిల్లీమీటర్లు ఇంటూ 130 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. గుడ్డులో ఉండే తెల్లని పదార్థం. గుడ్డులో ఉండేటటువంటి తెల్లని పదార్థాన్ని ఆల్బ్యూమిన్ అంటాం. పసుపు రంగు భాగాన్ని సోనా అంటాం. ఏనుగులో ఉండే కణాలు ఎలుకలో ఉండే కణాల కంటే పెద్దగా ఉంటాయి. ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది, ఎలుకలు చిన్నగా ఉంటాయి. అయితే ఏనుగులో ఉండే కణాలు ఎలుకలో ఉండే కణాల కంటే పెద్దగా ఉంటాయి అంటే ఉండవు, ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ శరీర పరిమాణానికి కణాల పరిమాణానికి సంబంధం ఉండదు. కణాల పరిమాణం అనేది అవి నిర్వర్తించే విధులతో సంబంధాన్ని కలిగి ఉంటుంది, కానీ శరీర పరిమాణానికి కణాల పరిమాణానికి ఎలాంటి సంబంధం ఉండదు. కాబట్టి ఏనుగు కణాల కంటే ఎలుక కణాలు చిన్నగా ఉండాల్సిన అవసరం లేదు. అవి నిర్వర్తించే విధిని బట్టి వాటి సైజు ఉంటుంది. కణజాలం అనగానే, కణజాలం అంటే ఒక నిర్దిష్టమైన విధిని నిర్వహించే ఒకే పోలిక గల కణాల సముదాయంను కణజాలం అంటారు. ద గ్రూప్ ఆఫ్ సెల్స్ అనవచ్చు. కణాల సముదాయమే కణజాలం. కణంలోని ప్రాథమిక అంశాలు ఏవి? కణంలో మెయిన్గా వచ్చేసి కణత్వచం, ప్లాస్మా పొర ఉంటుంది, జీవ పదార్థం ఉంటుంది, కేంద్రకం ఉంటుంది. ఈ 3 ప్రాథమిక అంశాలు. కణత్వచం లేదా ప్లాస్మా పొర పనేంటి? ప్లాస్మా పొర ఏం చేస్తుంది? కణాన్ని పక్కన ఉండే కణాల నుండి వేరు చేస్తుంది, చుట్టూ ఉన్న పరిసరాల నుంచి వేరు చేస్తుంది, కణానికి ఆకారాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఏ పదార్థమైన కణంలోకి ప్రయాణించాలన్నా, కణం నుంచి బయటికి రావాలన్నా పదార్థాల రవాణా కూడా ప్లాస్మా పొర ద్వారానే జరుగుతుంది. ప్లాస్మా పొర అనేది విచక్షణ పొర. ఇంకా చాలా ఉంటాయి వర్క్స్. ఉల్లిగడ్డలో కణాల పరిశీలనకు ఉపయోగించే రంజకం ఏది? మిథిలిన్ బ్లూ వాడతాం. ఉల్లిగడ్డ కణాల పరిశీలనకి మిథిలిన్ బ్లూ వాడతాం. సాఫ్రానిన్ కూడా ఉపయోగించవచ్చు. మొక్కల్లో కణకవచం ఎందుకు అవసరం? మొక్కలలో కణకవచం ఎందుకంటే మొక్కలు అనేవి చలించలేవు కాబట్టి వాటి ఉష్ణోగ్రత
వేగంగా వీచే గాలి, వాతావరణంలో మార్పుల నుంచి రక్షణ, వీటన్నిటికి కూడా కణకవచం అనేది ఉపయోగపడుతుంది. కణం లోపల ఉండేటటువంటి గుండ్ర నిర్మాణాన్ని ఏమంటారు? కేంద్రకం అంటాం. కేంద్రకం లోపల ఉండే మరో గుండ్ర నిర్మాణాన్ని కేంద్రకాంశం అంటాం. కేంద్రకం ఇదేమిటి? కేంద్రకం అనేది కణంలో ఉండేటటువంటి మిగతా అన్ని కణాంగాలను నియంత్రిస్తుంది. అందుకే దీన్ని ఏమంటాం? కణ నియంత్రణ గది అంటాం. దాంతో పాటు జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది, క్రోమోజోమ్స్ ని కలిగి ఉంటుంది. ఈ జన్యు సమాచారం అనేది అనువంశికంగా అందించబడడానికి కేంద్రకం ఉపయోగపడుతుంది. కొత్త కణాలు కూడా కేంద్రకం నుంచే ఏర్పడతాయి. అంటే పాత కణంలోనే కేంద్రకం విభజన చెందడం వల్ల కణ విభజన ద్వారా కొత్త కణాలు ఏర్పడతాయి. నెక్స్ట్ వన్, జీవులలో ఆనువంశిక ప్రమాణం. జీవులలో ఆనువంశిక ప్రమాణం అని జన్యువుని అంటాం. జీన్స్ ని జీవులలో ఆనువంశిక ప్రమాణం అని అంటాం, జన్యువు. కణం యొక్క జీవనానికి ఆధారం అని దేన్ని అంటాం? జీవ పదార్థం అంటాం. కణం యొక్క జీవానికి ఆధారం అని జీవ పదార్థం గురించి చెప్తాం. కేంద్రక పూర్వ కణం అంటే ఏంది? కేంద్రక పూర్వ కణాలు అంటే కేంద్రక త్వచం లేకుండా కేంద్రక పదార్థాన్ని కలిగి ఉండే కణాలు. కేంద్రక పదార్థం ఉంటుంది, డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ, కాకపోతే దాని చుట్టూ కేంద్రక త్వచం ఉండదు, మిగతా కణాంగాలు ఉండవు. అలాంటి కణాలని కేంద్రక పూర్వ కణాంగాలని పిలుస్తాం. వీటిని ప్రోకారియాట్స్ అంటాం. ప్రో అంటే ముందు అని అర్థం, క్యారియాన్ అంటే కేంద్రకం అని అర్థం. నిజ కేంద్రక కణాలు అంటే, నిజ కేంద్రక కణాలు అంటే కేంద్రక త్వచం కలిగినటువంటి కణాలన్నీ నిజ కేంద్రక కణాలే. యూ క్యారియాట్స్ అంటాం. యూ అంటే నిజ అని అర్థం, క్యారియర్స్ అంటే కేంద్రకం అని అర్థం. క్యారియాన్ అనగా కేంద్రకం అని అర్థం. వృక్ష కణానికి జంతు కణానికి తేడా ఏమిటి? వృక్ష కణానికి జంతు కణానికి చూస్తే వృక్ష కణంలో కణకవచం ఉంటుంది, జంతు కణాల్లో కణకవచం ఉండదు. హరిత రేణువులు వృక్ష కణాల్లో ఉంటాయి, జంతు కణాల్లో ఉండవు. రెక్తికలు వృక్ష కణాల్లో పెద్దగా ఉంటాయి, జంతు కణాల్లో చిన్నగా ఉంటాయి. సెంట్రియోల్స్ వృక్ష కణాల్లో ఉండవు, జంతు కణాల్లో ఉంటాయి. ఇది ఒక్కటి చూడండి, రివర్స్. సెంట్రియోల్స్ వృక్ష కణాల్లో ఉండవు, జంతు కణాల్లో ఉంటాయి. ప్లాస్టిడ్లు ఎన్ని రకాలు? ప్లాస్టిడ్లు 3 రకాలు. క్రోమోప్లాస్ట్లు, ల్యూకోప్లాస్ట్లు, క్లోరోప్లాస్ట్లు. క్రోమో అంటే కలర్ అని అర్థం, ఇవి వివిధ రంగులలో ఉంటాయి. ల్యూకోప్లాస్ట్ అంటే వర్ణరహితంగా ఉంటాయి లేదా తెల్లగా ఉంటాయి అని చెప్పొచ్చు. క్లోరోప్లాస్ట్ అంటే ఆకుపచ్చగా ఉంటాయి. ఆకుపచ్చగా ఉండే భాగాలలో ఉండేది క్లోరోప్లాస్ట్, హరిత రేణువులు. కిరణజన్య సమయక్రియ ఏ కణాల్లో జరుగుతుంది? క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది, హరిత రేణువుల్లో జరుగుతుంది. ఓకే అండి. ఇంతకుముందు మనం ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇక్కడ. కోడిగుడ్డు కణమా కణాల సమూహమా? అంటే కోడిగుడ్డు అనేది కణమే, ఏకకణం. ఇది కోడిగుడ్డు అనేది అండకణం, ఇది ఒకే ఒక కణం, కణాల సమూహం కాదు. అయితే ఈ కోడిగుడ్డును మనం కంటితో చూడవచ్చు, కాబట్టి ఇది కంటితో చూడగలిగేటటువంటి కణం. మానవ శరీరంలో ఆకారాన్ని మార్చుకోగలిగిన కణాలు ఏవి? మానవ శరీరంలో ఆకారాన్ని మార్చుకునేటటువంటి కణాలు డబ్ల్యూబీసీ, వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు. ఓకే అండి. మన వీడియో కనుక ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోకి అయితే లైక్ చేయండి. వీడియోకి లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, కాబట్టి మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. తర్వాత వీడియో ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు వీడియోస్ ఎలా కావాలి, ఏ టాపిక్స్ మీద కావాలి అనేది కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.